రాష్ట్ర వైద్య విద్యలో కొత్త అధ్యయనానికి నాంది పడింది. తెలంగాణ వ్యాప్తంగా 8 మెడికల్ కాలేజీల ప్రారంభోత్సవంలో భాగంగా వనపర్తి జిల్లా కేంద్రంలోని నూతన మెడికల్ కాలేజీని వర్చువల్ విధానంలో సీఎం కేసీఆర్ ప్రారంభించారు. ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ ఇచ్చిన హామీ మేరకు నాగర్ కర్నూలు జిల్లాకు మెడికల్ కాలేజీ తీసుకొచ్చామన్నారు. తమ కోరిక మన్నించి మెడికల్ కళాశాలను ఇచ్చినందుకు కేసీఆర్కు ధన్యవాదాలు తెలిపారు. మరోవైపు వనపర్తి విద్యా ప్రతీకగా విరాజిల్లుతుందని, రాబోయే కాలంలో విద్యా హబ్గా నిలుస్తుందని జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ తెలిపారు. మెడికల్ కాలేజీ ఏర్పాటుపై జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ పాషాతో మా మహబూబ్ నగర్ ప్రతినిధి రహీం అందిస్తున్న ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు 8 మెడికల్ కళాశాలలు ఓపెనింగ్కి శ్రీకారం చుట్టాయి. మనము ఉమ్మడి మహమ్నాడ్ జిల్లాలో నాగర్ కర్నూలు, వనపర్తి జిల్లా కేంద్రంలో మెడికల్ కాలేజీలు ఓపెన్ అవ్వడం జరిగింది. ఇప్పుడు మనము వనపర్తి జిల్లా కేంద్రంలో ఉన్నాము. మనతో వనపర్తి జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా గారు ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, ఈ కాలేజీలో ఎన్ని సీట్స్ ఉన్నాయి, పూర్తి డీటెయిల్స్. గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ వనపర్తి మనందరికీ తెలిసిందే. 3 మార్చ్ 2022కి గౌరవ సీఎం గారు మన జిల్లా వనపర్తి జిల్లాకి రావడం జరిగింది. ఆ సందర్భంలో ఐడిఓసి ఇనాగ్రేషన్తో పాటు మెడికల్ కాలేజ్కి కూడా శంకుస్థాపన చేయడం జరిగింది. సో ఈరోజు ఆ పనులన్నీ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీ, బిల్డింగ్, ల్యాబ్స్, లెక్చర్ హాల్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసుకొని ఈరోజు గౌరవ సీఎం గారి వర్చువల్ మోడ్లో 8 కళాశాల దానిలో భాగంగా వనపర్తి మెడికల్ కళాశాలని కూడా ఇనాగ్రేట్ చేయడం జరిగింది. సో ఆల్రెడీ ఎన్ఎంసీ ద్వారా మనకి అప్రూవల్స్ ఆగస్టులో రావడం జరిగింది. దాని తర్వాత నీట్ పరీక్షలు నిర్వహించిన తర్వాత కౌన్సిలింగ్ ప్రాసెస్తో 150 సీట్స్ మనకి కేటాయించడం జరిగింది. దానిలో గాను 87 మెంబర్స్ ఆల్రెడీ జాయిన్ కావడం జరిగింది. ఈ 87 మెంబర్స్లో కూడా మనం చూసుకుంటే మన ప్రదేశం తెలంగాణ నుంచి చాలామంది ఎవరైతే బయట పోయేవాళ్ళు, దూర రాష్ట్రానికి పోయేవాళ్ళు, వాళ్ళు వనపర్తిని ఆప్ట్ చేసుకోవడం అనేది చాలా సంతోషకరం. అదేవిధంగా వివిధ రాష్ట్రాల నుంచి కూడా, మహారాష్ట్ర నుంచి చాలామంది, కర్ణాటక నుంచి, బీహార్ నుంచి, ఇక్కడ వివిధ ప్రాంతాల నుంచి కూడా పిల్లలు, స్టూడెంట్స్ ఎవరైతే యంగ్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా వనపర్తి జిల్లాని ఆప్ట్ చేసుకోవడం జరిగింది. మేడం, మీ వనపర్తి మెడికల్ కళాశాలలో హాస్టల్ వసతి ఏర్పాటు చేశారా? ఇప్పుడు నీట్ పద్ధతిలో అండి, ఎక్కడి నుంచి అయినా ఇండియాలో ఏ రాష్ట్రం నుంచైనా పిల్లలు ఇక్కడ ఆప్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది వాళ్ళ ఆప్షన్ని బట్టి. కాబట్టి మనము దూరం నుంచి వచ్చే ప్రదేశాల నుంచి వచ్చే పిల్లలు ఎవరైతే ఇక్కడ చదువుతున్నారో వాళ్ళందరికీ కూడా వైటీసీ యూత్ ట్రైనింగ్ సెంటర్ ట్రైబల్ వెల్ఫేర్ సహకారంతో వాళ్ళ బిల్డింగ్ తీసుకోవడం జరిగింది. అక్కడ గర్ల్స్కి, అదేవిధంగా బీసీ హాస్టల్, కొత్త బీసీ హాస్టల్ మనకి ఉంది. దాన్ని బాయ్స్కి 60 మెంబర్స్కి తగినట్టు అకామిడేషన్, అన్ని వసతులు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎప్పటి వరకు కాలేజీలో ఫుల్ఫిల్ అవుతారని అనుకుంటున్నాను? కౌన్సిలింగ్ 2 ఫేజ్ ఉంటుందండి. అదేవిధంగా 3rd ఫేజ్ కూడా ఉంటుంది. ఇప్పటి వరకు ఎవరైతే పిల్లలు ఆప్ట్ చేశారో వాళ్ళు కూడా షిఫ్టింగ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా కొత్త పిల్లలు ఆప్ట్ చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి బహుశా 3rd ఫేజ్ అయిన తర్వాత, కౌన్సిలింగ్ అయిన తర్వాతే మనకి ఖచ్చితంగా ఎంతమంది, బట్ మా అంచనా ప్రకారం 150 నుంచి 150 మంది పిల్లలు ఇక్కడ జాయిన్ అవుతారని నమ్మకం ఉంది. ఇది మెడికల్ కళాశాల పరిస్థితి. మంత్రి నిరంజన్ రెడ్డి వల్ల కాలేజ్ ఇక్కడ అవుతుందని చెప్పి సంబరాలు చేసుకుంటున్నారు. కెమెరామెన్ కోటేశ్వర రెడ్డితో రహీం, 6 టీవీ, వనపర్తి.